ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ డెర్మోకేర్ వైద్యులు డాక్టర్ పసుపులేటి ప్రవీణ గారు మనతో ఉన్నారు. ప్రముఖ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ పసుపులేటి ప్రవీణ గారు మనతో ఉన్నారు. పుష్ప హోటల్ సెంటర్ లోని డెర్మోకేర్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ లో గత 6 ఏళ్లుగా డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖంపై మచ్చలు, ముడతలు, స్ట్రెచ్ మార్క్స్, అన్వాంటెడ్ హెయిర్ కు లేజర్ చికిత్స, ఫిజియోథెరపీ, ముఖ్యంగా స్కిన్ కి సంబంధించి ముడతలు, మొటిమలు, అవాంఛిత రోమాలు, పులుపులు తొలగించుట, కలర్ ఇంప్రూవ్మెంట్, హెయిర్ కి సంబంధించి హెయిర్ ఫాల్, డాండ్రఫ్, చుండ్రు, పేను కొరుకులు మొదలగు సమస్యలకు సంబంధించి సలహాలు, సూచనలు, సమస్య నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రముఖ డెర్మోకేర్ వైద్యులు డాక్టర్ పసుపులేటి ప్రవీణ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. ఫోటో ఎలర్జీ అంటే ఏమిటి? జనరల్ గా ఫోటో ఎలర్జీ అనేది ఫొటోస్ వల్ల రాదని, ఇది మిస్నోమర్ అనమాట. మేము రాస్తూ ఉంటాం. చాలా మంది అడుగుతారు ఫోటో ఎలర్జీ అంటే ఏంటి, దీనికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చాలా మంది అడుగుతారు. ఫోటో ఎలర్జీ అంటే మెయిన్ సన్ వల్ల వచ్చే ఎలర్జీ, అంటే సూర్యరశ్మి కిరణాల వల్ల వచ్చే హార్మ్ఫుల్ రేస్, ముఖ్యంగా యూవీ రేస్ వల్ల స్కిన్ లో కొన్ని రియాక్షన్స్ వస్తాయి. ఆ రియాక్షన్స్ ఎగ్జిమా అయి ఉండొచ్చు, లేదా చిన్న చిన్న పొక్కుల రూపాన అయి ఉండొచ్చు, లేదా మచ్చలు పడవచ్చు, లేదా రెడ్నెస్, ఎండకి వెళ్ళగానే రెడ్ గా అయిపోవటం, మంట పుడతాం, దురద రావటం, ఇవన్నీ ఫోటో ఎలర్జీస్ కింద వస్తాయి అనమాట. అయితే ఇది సహజంగా చిన్నప్పటి నుంచి మరి సన్ కి తిరుగుతాం కదా, మరి ఇప్పుడే ఎందుకు వచ్చిందని చాలా మంది అడుగుతారు. అదేంటంటే స్కిన్ కి సెన్సిటివిటీ ఒక ఏజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఆ ఎలర్జీ పర్టికులర్ గా ఆ టైంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఫోటో ఎలర్జీ అంటారు, సన్ కి వచ్చే ఎలర్జీ అనమాట. అయితే దీనికి పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదండి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ మీన్స్ వైట్ బ్లాక్, అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ వాడతాం. అందరికీ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అంటే ఓన్లీ ఎస్పీఎఫ్ మాత్రమే తెలుస్తుంది. హలో అమ్మా, నమస్కారం అమ్మా. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండమ్మా. కొద్దిగా గట్టిగా మాట్లాడండి అమ్మా. ఆయిలీ స్కిన్. మీ ఏజ్ ఎంతండి? ఓకే. ఆయిలీ స్కిన్ తో బాధపడే వాళ్ళకి మెయిన్ మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ నివారించడానికి మంచి మంచి ఆయింట్మెంట్స్ ఉన్నాయి. సింపుల్, ఎక్కువ కూడా అవసరం లేదు. సింగిల్ ఆయింట్మెంట్ నైట్ టైం రాసుకుంటే చాలు. రెటినాయిడ్ ఆయింట్మెంట్ అంటారు. అది ఎవ్రీడే నైట్ అప్లై చేస్తే చాలా వరకు ఆయిలీ స్కిన్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆయిలీ స్కిన్ తగ్గడానికి మేము కొన్ని స్పెషలైజ్డ్ మెడికేటెడ్ ఫేస్ వాషెస్ అನ್ನು సోప్స్ రికమెండ్ చేస్తాం అనమాట. ఇవి మన స్కిన్ pH కి బ్యాలెన్స్ అయ్యేటట్టు, కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు ఇస్తాం అనమాట. అదర్వైజ్ అవుట్ సైడ్ సోప్స్ మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తూ ఉంటాం, కానీ అవి మన స్కిన్ ని అయితే నార్మల్ లోకో లేకపోతే ఆయిలీ వైపు లేకపోతే డ్రై వైపు పుష్ చేస్తాయి అనమాట. నార్మల్ వైపు ఉండకపోవచ్చు. సో మేము ఆ స్కిన్ కి తగ్గట్టు ఆయిలీగా ఉంటే మళ్ళీ నార్మల్ కి పుష్ చేయడానికి, డ్రైగా ఉన్నా కూడా నార్మల్ సైడ్ పుష్ చేయడానికి కొన్ని సోప్స్ అండ్ ఫేస్ వాషెస్ రికమెండ్ చేస్తాం. ఇవి కనుక యూజ్ చేసినట్టయితే డెఫినెట్ గా ఆయిలీ స్కిన్ మళ్ళీ నార్మల్ గా అయ్యే అవకాశం ఉంటుంది. సింపుల్, ఒక నైట్ ఆయింట్మెంట్, ఒక మంచి ఫేస్ వాష్ యూజ్ చేస్తే చాలా. అయితే ఇవి మెడికేటెడ్ అయి ఉండాలి. మీరు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే డెర్మోకేర్కి వచ్చినా నేను ప్రిస్క్రైబ్ చేస్తాను. ఇది వాడినట్టయితే విదిన్ 4 weeks 4 వారాల్లోనే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆయిలీ స్కిన్ ఆల్మోస్ట్ నార్మల్ స్కిన్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫోటో ఎలర్జీ గురించి. ఫోటో ఎలర్జీకి ఫోటో ప్రొటెక్షన్ అంటారు. ఫోటో ప్రొటెక్షన్ అంటే నథింగ్ బట్ యూజింగ్ ద సన్ స్క్రీన్. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ వాడితే సరిపోతుంది. అయితే సన్ స్క్రీన్ అనేది చాలా మంది అడుగుతారు, నేను ఆల్రెడీ సన్ స్క్రీన్ వాడుతున్నానండి, అయినా నల్లగానే ఉంటున్నా, ఈ ఎలర్జీస్ కూడా నాకేం తగ్గలేదంటారు. అది ఎందుకంటే ఏ స్కిన్ కి ఏ సన్ స్క్రీన్ సూట్ అవ్వదు అనేది వాళ్ళకి తెలియదు అనమాట. లైక్ సన్ స్క్రీన్ కూడా ఒక మెడిసిన్ లాంటిదే, ఓన్లీ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేయాలి. అఫ్కోర్స్ మనకి న్యాచురల్ ప్రొటెక్షన్ కోసం మనం యూజ్ చేయొచ్చు, బట్ అందరూ సన్ స్క్రీన్ కోసం స్కిన్ డాక్టర్ ని కలవాలని కాదు. పర్టికులర్ గా ఎలర్జీ ఉన్నా, తొందరగా ట్యాన్ అయిపోతున్నా, ఇటువంటి వాళ్ళు మంచి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. ఆ మంచి అనేది ఏంటి, ఎస్పీఎఫ్ ఎంత ఉండాలి, పిఏ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, అసలు ఎంత ఎస్పీఎఫ్ ఉండాలి, 30 40 50 లేకపోతే 70, కొన్ని 100 SPF కూడా ఉంటాయి. 100 SPF అంటే 100% ప్రొటెక్షన్ అని కాదు, ఇట్స్ ఎ మిస్నోమర్, అలా అనుకుంటారు అనమాట. సో అలాంటి తెలియకుండా యూజ్ చేయడం వల్ల ఇంకా నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో SPF ఎక్కువ ఉన్నంత మాత్రాన సన్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉన్నట్టు కాదండి. సో పిఏ ఫ్యాక్టర్ ఇందులో చాలా ఉంటాయి. అలాగే ఫిజికల్ సన్ స్క్రీన్స్, కెమికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి. కొంతమంది చెప్తారు సన్ స్క్రీన్ రాసుకుంటే కళ్ళు చుట్టూరు మంట వస్తుంది, కళ్ళు మండుతున్నాయి. అలాగే స్కిన్ కూడా ఎండ్లోకి వెళ్ళినప్పుడు బాగా మంట పుడుతుంది సన్ స్క్రీన్ రాసుకుంటే. అసలు స్కిన్ మంట తగ్గటానికి, సన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గటానికే సన్ స్క్రీన్ ఇస్తాం. మేము
స్క్రీన్స్ లో అలాంటి ఏం జరగవు అనమాట. తెలియక వేరే సన్ స్క్రీన్ వాడితే మాత్రం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి సన్ స్క్రీన్ అనేది ఎవరికి వాళ్ళు యూజ్ చేసేది కాదు. ముఖ్యంగా సన్ వల్ల ఎటువంటి రియాక్షన్ వచ్చినా, తొందరగా కమిలిపోయి నల్లగా అయిపోతున్నా, ఇంకేదైనా సన్ ఇతర ప్రాబ్లం ఇప్పుడు చెప్పా ఫోటో డర్మటైటిస్ అంటారు, ఫోటో అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ లోషన్స్, ఈ సన్ స్క్రీన్స్ అనేవి డర్మటాలజిస్ట్ దగ్గర తీసుకోవాలంటే స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకోవాలి. అలాగే వీళ్ళలో ఈ ఎలర్జీ తగ్గడానికి సన్ స్క్రీన్ మాత్రమే కాకుండా కొన్ని రకాల టాబ్లెట్స్ ఉంటాయి, మెడికేషన్స్. అది జస్ట్ షార్ట్ ఒక 3-4 వీక్స్ వాడినా చాలు, ముందు ఎలర్జీ తగ్గించేసి తర్వాత న్యాచురల్ సన్ స్క్రీన్ ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ వాడేటట్టు మేము సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఆ ఎలర్జీ మినిమైజ్ చేసి ఎగ్జిమా వరకు తగ్గే వరకు ఒక 3-4 వారాలు టాబ్లెట్స్ వాడినా సరిపోతుందని. సో ఈ ఫోటో డర్మటైటిస్, సో కాల్డ్ ఫోటో ఎలర్జీ నుంచి మనం కాపాడుకోవచ్చు. మేడం అదేవిధంగా సన్ ఎలర్జీ అని కూడా ఉంటుంది. ఆ సన్ ఎలర్జీ అంటే ఏమిటి, అసలు అది ఎందులో వస్తుంది? సన్ ఎలర్జీ కూడా ఆల్మోస్ట్ ఫోటో ఎలర్జీ లాంటిది. కాకపోతే ఫోటో ఎలర్జీలో ఏంటంటే ఇంతకు ముందు మనం ఏదన్నా అప్లై చేసింది మనం సన్లోకి వెళ్ళినప్పుడు రియాక్షన్ వస్తుంది. సపోజ్ మనం యూస్ చేసే మేకప్ కానీ, మనం యూస్ చేసే సోప్ కానీ, క్రీమ్స్ కానీ మనకు పర్లేదు అనుకోండి, అది ఇప్పుడు ఏమవుదు, రాసుకున్నప్పుడు ఏమవుదు. ఎవ్రీడే సన్ కి ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ కొన్ని రోజుల తర్వాత ప్యాచెస్ పడిపోతాయి. సపోజ్ డై వాడే వాళ్ళకి స్కిన్ మీద ఫస్ట్ ఏమీ ఉండదు, కొన్నాళ్ళు డై స్టార్ట్ చేసిన 3 నెలలకో 6 నెలలకో ప్యాచెస్ స్టార్ట్ అవుతాయి, నల్ల మచ్చలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అది ఫోటో ఎలర్జీకి ఎగ్జాంపుల్. అంటే ఆ డైలో ఉండే కెమికల్ మన స్కిన్ లో అబ్జర్వ్ అయిపోయి ఎండకి వెళ్ళినప్పుడు ఆ నల్ల మచ్చ పడుతుంది అనమాట. అది ఫోటో ఎలర్జీ. హలో హలో డాక్టర్ గారు చూడండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. అదే మేడం, ఇప్పుడు సన్స్క్రీన్ లోషన్ ఉంది కదండి, అవునండి. ఆ సన్స్క్రీన్ లోషన్ డైలీ రోజుకి 2 times 3 times రాసుకోవచ్చు మేడం? అవునండి, సన్ స్క్రీన్ లోషన్ 2-3 times రాసుకోవాలి. ఎందుకంటే సన్ స్క్రీన్ 2 hours తర్వాత జీరో అయిపోద్ది దాని ఎఫెక్ట్. అంటే దాని ఎఫెక్ట్ ఏమీ ఉండదు అనమాట. 2 hours తర్వాత మనం ఏమీ రాసుకోనట్టే. కాబట్టి ఎవ్రీ 2 hours రిపీట్ చేయాలి. బయట ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద అవసరం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు అసలు లేదా మేడం? అంటే ఇంట్లో ఉండటం అంటే బట్టలు ఆరేయటం, తీయటం, ఆరు బయట కొంతమంది లైక్ కుట్టు మిషన్ లేకపోతే ఏదైనా ఆరు బయట ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోవాలి ఇంట్లో ఉన్న. అలాగే కొంతమంది ఇల్లు ఏంటంటే బాగా ఎక్కువ కిటికీలు ఉంటాయి, విండోస్ ఎక్కువ ఉంటాయి, లైట్ బాగా పడుతూ ఉంటది ఇంట్లో, అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నా రాసుకోవాలి. అదర్వైజ్ ఇంట్లో